మరోసారి యాక్షన్లోకి దిగింది. రంగారెడ్డి జిల్లా కొత్వాల్గూడలో కూల్చివేతలు చేపట్టింది. అనుమతులు లేకుండా సాగుతున్న అక్రమ మైనింగ్, స్టోన్ క్రషింగ్, రెడీమిక్స్ కాంక్రీట్ యూనిట్స్ పై హైడ్రా ఉక్కుపాదం మోపింది. పీసీబీ, మైనింగ్, రెవెన్యూ శాఖల ఫిర్యాదులు చేయడంతో ఒకేసారి 6 ప్రాంతాల్లో ఆపరేషన్ చేపట్టింది. 6 స్టోన్ క్రషింగ్ యూనిట్లు, 12 ఆర్ఎంసీ ప్లాంట్లను తొలగించింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం వట్టినాగులపల్లి, శేరలింగంపల్లి మండలం, గౌలిదొడ్డి, శంషాబాద్ మండలంలోని కొత్వాల్గూడ ప్రాంతాల్లో ఈ కూల్చివేతలు చేపట్టారు. కోర్ అర్బన్ రీజనల్ ఎకానమీ పరిధిలో సాగుతున్న ఈ అక్రమ యూనిట్లు ప్రభుత్వానికి వందల కోట్ల రూపాయల ఆదాయ నష్టాన్ని కలిగిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఇష్టారాజ్యంగా క్వారీలు తవ్వడం, రాళ్ల పేలుళ్లతో పరిసర ప్రాంతాల్లోని నివాసాలకు ముప్పు కలిగించడం, స్టోన్ క్రషింగ్ ద్వారా విపరీతమైన దుమ్ముతో కాలుష్యాన్ని పెంచడం వంటి అంశాలపై హైడ్రా ప్రత్యేక దృష్టి పెట్టింది. గతంలో మైనింగ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు హెచ్చరికలను పట్టించుకోకుండా యథేచ్ఛగా కొనసాగుతున్న యూనిట్లను ఈసారి శాశ్వతంగా నిలిపివేసేలా యంత్ర సామాగ్రిని తొలగించింది. ఈ అక్రమ యూనిట్లను వెంటనే తొలగించాలంటూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హైడ్రాకు లేఖ రాయడంతో చర్యలు వేగవంతమయ్యాయి. సంబంధించిన శాఖల సమన్వయంతో ఉదయం నుంచే సంయుక్త ఆపరేషన్ నిర్వహించారు. హైడ్రా చర్యలపై పరిసర గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. అక్రమ మైనింగ్ మాఫియాపై ఇదే తరహా చర్యలు కొనసాగించాలంటూ డిమాండ్ చేశారు.